ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఉపవర్గీకరణ చట్టం మనకు 2025 ఏప్రిల్ 14వ తారీఖు అమల్లోకి వచ్చింది. ఈ చట్టం పైన హైకోర్టులో మరి కేసులు అయితే దాఖలైనాయి. ఈ చట్టాన్ని మొత్తంగా కొట్టివేయండి అని చెప్పేసి కె మంగా అనే పిటిషనరు హైకోర్టులో అప్పీల్ చేయడం అనేది జరిగింది. అసలు తను ఎందుకు ఇలా చేసిందంటే తన ఉద్దేశం చాలా బాగుంది. నిజంగా అప్రిషియేట్ టు యూ. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశం మొత్తంలో కూడా ఎస్సీ వర్గీకరణ యొక్క ఉద్దేశం ఏమిటంటే ఎస్సీ ఉపకులాలు 59 ఉన్నాయి తెలంగాణలో. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి ఉపకులాలు. అయితే ఈ ఉపకులాలలో అతి నిరుపేదలు, సామాజికంగా వెనుకబాటుతనం, ఆర్థికంగా వెనుకబాటుతనం, విద్యా ఉద్యోగాలలో వెనుకబాటుతనాన్ని గుర్తించి వాళ్లకు రిజర్వేషన్ ఫలాలను రాజ్యాంగబద్ధంగా అమలు చేయాలనే ఈ ఉద్దేశంలో మెయిన్గా ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క మంగ వాదన ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ యొక్క ఉద్దేశం ఏంటి మాకు చెప్పండి. ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా అవుతుంది అనే విషయాన్ని మాకు వివరణ ఇవ్వండి అని గౌరవ హైకోర్టులో వాళ్ళు అప్పీల్ చేసుకోవడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని. అయితే ఇక్కడ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గారు ఎవరైతే సుజయ్ ఉన్నారో వారి యొక్క ఆధ్వర్యంలోని ధర్మాసనము ప్రభుత్వానికి 6 వారాలలో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి నోటీసులు జారీ చేశారు. ఈ కే మధు అనే ఆమె కే మంగ అనే ఆ యొక్క పిటిషనర్ యొక్క వాదన ఏంటంటే ఎస్సీ వర్గీకరణ యొక్క ఉద్దేశం సుప్రీంకోర్టు ఒక తీర్పు ఏం చెప్తుందంటే ఎస్సీలలో అతి నిరుపేదలు, అత్యంత వెనుకబడిన వర్గాలకు ఈ సంక్షేమ ఫలాలు అందజేయాలంటే వాళ్ళకు వర్గీకరణ అవసరం. కానీ ఎట్ ఏ టైం అందులో కూడా ఎస్సీ ఉపవర్గీకరణలో కూడా క్రిమి లేయర్ పెట్టండి అని చెప్పేసి మాట్లాడినారు. క్రిమి లేయర్ అంటే సంపన్న వర్గాల శ్రేణి. అయితే ఇప్పుడు బీసీలకు క్రిమి లేయర్ ఉంది, బీసీలలో కూడా సంపన్న వర్గాలు ఉంటాయి. ఈ సంపన్న వర్గాలను రిజర్వేషన్ పరిధిలో పెట్టడం, రిజర్వేషన్ పరిధి అవతల పెట్టడం అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వంలో పొందే రిజర్వేషన్ పొందే, ప్రభుత్వం ద్వారా పొందే సంక్షేమ పథకాలు పొందే, ప్రభుత్వం ద్వారా ప్రతి రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ హక్కులు పొందే వాళ్ళు సంపన్న శ్రేణులుగా ఎదగడం జరుగుతుంది. ఆ ఎదిగిన వారిని ఈ యొక్క రిజర్వేషన్ వర్తింపజేయాలంటే వారికి ఒక మార్జిన్ లైన్లో ఒక ఆదాయాన్ని పెడతారన్నమాట. ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలలో కూడా చాలామంది సంపన్నులు ఉన్నారు, చాలామంది. ఇప్పుడు ఎస్సీ ఉపవర్గీకరణ జరిగింది. గ్రూపు 2లో మన మాదిగ ఉపకులాలు ఉన్నాయి. మాదిగ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాదిగ మంత్రులుగా పనిచేసిన వారు ఉన్నారు, డిప్యూటీ సీఎం స్థాయి వాళ్ళు ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు, మాదిగల ఎస్పీలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, సిఐలు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు. పెద్ద పెద్ద స్థాయిలో పదవులు, ప్రభుత్వ ఉద్యోగాలు నిర్వహించిన వారు కూడా ఉన్నారు. వీరందరూ కూడా సంపన్న శ్రేణి పరిధిలోకి వస్తారు. ఈ సంపన్న శ్రేణి పరిధిలో ఉన్న వాళ్ళకి క్రిమి లేయర్ పెట్టకపోయి ఉంటే ఇప్పుడు ఆ సంపన్న శ్రేణి వర్గంలోని వాళ్ళ పిల్లలకు కూడా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణలో ఉన్న రిజర్వేషన్ వాళ్ళు కూడా పొందడం జరుగుతుంది, ఒక సంపన్న శ్రేణి వర్గానికి క్రిమి లేయర్ లేకపోయి ఉంటే. అందుకనే ఈ యొక్క కే మంగ ఏమంటుందంటే సుప్రీంకోర్టు తీర్పుకు ఇది విరుద్ధం. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎస్సీ వర్గీకరణలో కూడా క్రిమి లేయర్ అనేది పెడితే న్యాయబద్ధంగా అర్హులైన వారికి రిజర్వేషన్ పొందడానికి అవకాశం ఉంటుంది. క్రిమి లేయర్ పెట్టకపోయి ఉంటే దీని ప్రాధాన్యత అనేది కోల్పోతుంది అని చెప్పడం జరిగింది. దీన్ని గుర్తించిన ఈ పిటిషనర్ మంగ గారు చాలా చక్కటి ఆలోచనతో హైకోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. గౌరవ హైకోర్టు వారు వీరి యొక్క వాదన విన్నారు, వీరి యొక్క పిటిషన్లో ఉన్న విషయాలు న్యాయబద్ధమని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి 6 వారాలలో కౌంటర్ దాఖలు చేయండి. ఈ ఎస్సీ వర్గీకరణ పైన మీ ఉద్దేశం ఏంటి? మీరు క్రిమి లేయర్ పెట్టాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా? క్రిమి లేయర్ పెట్టాలంటే దానికి ఏ విధంగా పెట్టబోతున్నారు? ఆ సంపన్న శ్రేణి యొక్క ఆదాయాన్ని ఎంతగా తీసుకోబోతున్నారు అనే విషయాన్ని మీరు కౌంటర్ దాఖలు చేయండి. మీరు పెట్టే ఆలోచన ఉందా, పెట్టకుండా ఉండాలనే ఆలోచన ఉందా అని ప్రభుత్వానికైతే గౌరవ హైకోర్టు వారు అయితే కౌంటర్ దాఖలు చేసుకోవడానికి నోటీసులు జారీ చేసినారు. అయితే నా ఒపీనియన్ ఏంటంటే నిజమే, మనం ఇప్పటికీ అత్యంత నిరుపేదలం.
ఎస్సీ వర్గంలో పుట్టినాం, మాదిగ ఉపకులాలలో పుట్టినాం, మాల ఉపకులాలలో పుట్టినాం, ఇంకా రెల్లి ఉపకులాలలో పుట్టినాం. మనం అత్యంత పేద బిడ్డలం. మరి పేద బిడ్డలంగా ఉన్న మనకు ప్రభుత్వంకి వెళ్ళి వచ్చే రిజర్వేషన్ ఫలాలు మనం పొందలే. ఇప్పటి వరకు ఏ సంక్షేమ పథకాలు పొందలే, దళిత బంధు పొందలే, ఇంకో ఎస్సీ వర్గీకరణ కాకముందున్న మరి ఎస్సీ కార్పొరేషన్లకి వెళ్ళి ఎలాంటి లోన్స్ పొందలే, ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంతవరకు మనం పొందలే. మరి అలాంటప్పుడు అంతకు ముందే ఉన్న మన జనరేషన్స్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందిర్రు, ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు పొందిర్రు, అన్ని పొందిర్రు. వాళ్ళు ఆర్థికంగా సంపన్న శ్రేణి వర్గంగా ఎదిగిర్రు, రిచ్ పీపుల్స్ అయ్యారు. వాళ్ళు చాలా రిచ్ కిడ్స్ అయిపోయినారు. వాళ్ళు చాలా సేఫ్ జోన్లో ఉన్నారు, ఆర్థికంగా సుసంపన్నంగా ఉన్నారు. మరి మళ్ళీ ఈ ఎస్సీ వర్గీకరణ చేస్తే దీనిలో ఉండే బెనిఫిట్స్, దీనిలో ఉండే రిజర్వేషన్స్ ఆ సంపన్న శ్రేణి వర్గాలే మళ్ళా పొందితే దా చట్టం యొక్క ప్రాధాన్యత అనేది నీరు గార్చే అవకాశం కనిపిస్తుంది కదా. అందుకనే చట్టం ఒక ఉద్దేశం ఏంది, ఎస్సీ వర్గీకరణ చట్టం ఉద్దేశం ఏంది, దాని యొక్క ప్రాధాన్యత ఏంది అని గౌరవ హైకోర్టు వారిని ఈ కేమంగా ప్రభుత్వాన్ని అడగండి అని చెప్పేసి పిటిషనర్ వేసింది. సో నేను మళ్ళీ చెప్తున్నా, ఎస్సీ ఉపవర్గీకరణ రేవంత్ రెడ్డి అన్న మీరు అనుకున్నట్టు మీ హయాంలో సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా క్రిమి లేయర్ పెట్టండి. క్రిమి లేయర్ పెట్టకపోయి ఉంటే ఎస్సీ ఉపవర్గీకరణ పెట్టి వేస్ట్ నేను చెప్తున్నా కదా. ఇప్పుడు ఉదాహరణకు మన మాదిగా ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ మన్మళ్ళు ఉంటారు, మాదిగా మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ మన్మళ్ళు ఉంటారు. వాళ్ళందరూ చాలా రిచ్, వాళ్ళు బెంజి కార్లో తిరిగిర్రు, వాళ్ళు ఆడి కార్లో తిరిగిర్రు, వాళ్ళు పెద్ద పెద్ద స్థాయిలో తిరిగిర్రు. రేపు వాళ్ళు సివిల్స్ రాస్తారనుకో, లేకపోతే రాష్ట్రంలో ఉన్న గ్రూప్ 1 రాస్తారనుకో, వాళ్ళకు మళ్ళా మెరిట్లో ఉద్యోగాలు కొడితే క్రిమి లేయర్ అని లేకపోయి ఉంటే ఈ యొక్క బక్క పేదోడు కూడా, ఈ బక్క పేద మాదిగ బిడ్డ కూడా గ్రూప్ 1 కొడితే ఆడికి అక్కడ పోటీకి వస్తాడు కదా ఆ సంపన్న శ్రేణి, మాదిగ సంపన్న శ్రేణి బిడ్డ. ఈ క్రిమి లేయర్ లేకపోతే క్రిమి లేయర్ పెడితే దానికి ఒక పెట్టండి, ఇంత ఆదాయం ఉన్నవారు క్రిమి లేయర్, నాన్ క్రిమి లేయర్ అని పెట్టండి. ఇప్పుడు ఉదాహరణకు మాదిగలలో కూడా ఈజీగా ఒక 6 lakhs పెట్టేయాల్సిందే, ఇయర్లీ వార్షిక ఆదాయం 6 లేక 8 lakhs పెట్టాల్సిందే. ఖచ్చితంగా పెడితేనే మరి దీనికి ప్రాధాన్యత చేకూర్చిన వారు అవుతారు. లేకపోయి ఉంటే ఇక మీరు పెట్టిన ఎస్సీ వర్గీకరణకు ఎలాంటి మరి అవకాశం లేకుండా సంపన్న శ్రేణులే మరి లబ్ధి పొందుతారు. మీరు పెట్టిన ఎస్సీ వర్గీకరణకు ఎలాంటి అర్థం లేకుండా పోతుంది. మళ్ళీ అది ఆ చట్టం నీరుగార్చే ప్రయత్నం జరుగుతుంది. ఆ చట్టం ఉద్దేశం, దాని ప్రాధాన్యత కూలిపోతుంది. కాబట్టి కే మంగ అనే వారి యొక్క నిజంగా హ్యాట్సాప్ టు యూ. ఎందుకంటే ఆమె చేసిన ఆలోచన చాలా గ్రేట్. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పులో కూడా క్లియర్ కట్గా ఉంది. ఆర్ఎస్ గవాయ్ గారు కూడా అదే అన్నారు, ఇంకొక లేడీ జడ్జి గారు కూడా అదే అన్నారు, సుప్రీంకోర్టు జడ్జి గారు ఏమన్నారంటే క్రిమినల్ లేయర్ పెట్టండి, క్రిమినల్ లేయర్ పెట్టకపోయి ఉంటే దాని ప్రాధాన్యత కూలిపోతుంది. ఇప్పుడున్న కాలంలో, ఇప్పుడున్న ట్రెండ్లో, ఇప్పుడున్న సమాజంలో ఎస్సీలు ఇంకా అత్యంత పూరుకున్నారు, చాలా వెనుకబడి ఉన్నారు. వాళ్ళ వెనుకబాటుతనం చాలా దారుణంగా ఉంది. ఎస్సీ ఉపకులాలు వర్గీకరణ కాకముందు ఎస్సీ అనేది 15% ఉన్నప్పుడు ఎక్కువగా మాల బిడ్డలు, మాదిగ బిడ్డలే మరి ఖచ్చితంగా రిజర్వేషన్ పొందిర్రు. ఇంకా వాళ్ళ కింద అట్టడుగు స్థాయి వర్గాలకు ఇంకా రిజర్వేషన్ రాలే. కొన్ని ఉపకులాలు అయితే ఉద్యోగమే చూడలేవాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగం, ఒక అటెండర్ స్థాయి పోస్ట్, ఒక క్లర్క్ స్థాయి పోస్ట్, ఒక జూనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టే వాళ్ళు చూడలే. ఇంకా ఎస్సీ ఉపకులాల్లో 59 ఉపకులాల్లో ఇంతవరకు ఒక్కరు కూడా ఎమ్మెల్యే కాలే. అలాంటి చాలా దరిద్రమైన సంఘటనలు చాలా జరిగినాయి. కాబట్టి అలాంటి మళ్ళీ జరగకుండా ఉండాలంటే సంక్షేమంగా ప్రతి ఒక్కరికి అర్హులు కావాలన్నా, ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి అర్హులు కావాలన్నా ఎస్సీ వర్గీకరణలో ఖచ్చితంగా క్రిమి లేయర్ పెడితే ఖచ్చితంగా సమన్యాయం చేసిన వాళ్ళు అవుతారనేది నా యొక్క ఆలోచన. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. సైనింగ్ ఆఫ్.